అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. గత 2 సంవత్సరాలుగా అణగారిన వర్గాల తరపున, అణచబడుతున్న వర్గాల తరపున పోరాడుతున్నాం. దాదాపుగా దళితుల మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద విపరీతమైన దాడులు జరిగిన, వాళ్ళ ఆస్తులు లాక్కున్నా, చాలా చోట్ల మేము వాళ్ళకి తోడుగా నిలబడ్డాం. తోడుగా నిలబడి మేము పోరాడిన ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా వేయించలేకపోయాం, ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయించలేకపోయాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ తోడుగా ఉండటమే. నేరస్తులకి, భూ కబ్జాదారులకి, దాడులు చేసే వాళ్ళకి చంద్రబాబు తోడుగా ఉండటమే ఈ 5 సంవత్సరాల్లో ఈ 3 వర్గాల మీద జరిగిన దాడులకు కారణం. అయితే నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, క్రైస్తవులుగా, దళితులుగా, ముస్లింలుగా ఉన్న మీలో ఒక్క ఓటైనా కానీ చంద్రబాబు నాయుడుకి వేస్తే అది ఎంత ద్రోహమో నేను మీకు చెప్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు సీఎం చేయాలని చెప్తున్నాను. ఆ చోట్ల దళితుల విషయంలో చెప్తున్నాను. నేను చాలా చోట్ల దళితుల ఆస్తులన్నీ కబ్జా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కబ్జా చేసింది తెలుగుదేశం నాయకులు. ఏ ఒక్క చోట కూడా దళితులకు న్యాయం జరగలేదు. చాలా ఎకరాల భూములు ఈ రోజు కబ్జాలో, తెలుగుదేశం వారి కబ్జాలో ఉన్నాయి. అమరావతి భూములన్నీ కబ్జాలో ఉన్నాయి. అమరావతి దగ్గర దళితుల భూములన్నీ తక్కువ రేట్లకి కొట్టేసి, తక్కువ రేట్లకి వాళ్ళ దగ్గర కొనేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, అది గవర్నమెంట్కి ఇవ్వడం ద్వారా ఎకరం 5 లక్షలకి దళితుల దగ్గర కొని 2.5 కోట్లు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర. చాలా చోట్ల ఇప్పుడు గరగపర్రు విషయం చూసుకుందాం. గరగపర్రులో 400 కుటుంబాలను వెలించింది తెలుగుదేశం గవర్నమెంటే. తెలుగుదేశం గవర్నమెంట్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. 400 కుటుంబాలను వెలేసిన, ఇప్పుడు వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టకపోయినా తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరైతే వెలేసినోడు ఉన్నాడో అతనికి సపోర్ట్గా నిలబడింది. ఎవరైతే వెలేసిన ఎమ్మెల్యే ఉన్నాడో, వెలేసినోడికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి ఈరోజు ఎంపీ సీట్ ఇచ్చి అతన్ని గౌరవించింది, అతనికి ప్రమోషన్ ఇచ్చింది. దళితుల్ని వెలేసినందుకు అక్కడ 400 కుటుంబాల్లో 200 కుటుంబాలు మళ్ళీ క్రైస్తవులని రావాల్సిన పరిహారాన్ని అడ్డుకుంది తెలుగుదేశం గవర్నమెంట్. దానికోసం ప్రతి క్రైస్తవుడు, ప్రతి దళితుడు తెలుగుదేశం పార్టీని ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టాల్సింది. ఇక ముస్లింస్ విషయంకి వస్తే, రాజమండ్రిలో ఒక ఇమామును దారుణంగా చంపితే అది దొంగతనానికి వచ్చి చంపాడని చెప్పి కేసు క్లోజ్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కేసు వివరాలు, పూర్వపరాలకు వెళ్తే, మసీదులో ఉన్న ఇమాముని గోడ దూకొచ్చి చంపేసి అక్కడ అదే మసీదులో మలమూత్ర విసర్జన చేసి అక్కడ ఉన్న ఖురాన్ తగలబెట్టి వాళ్ళు బయటకు పారిపోవడం జరిగింది. బయటకు పారిపోతే అది ఖచ్చితంగా మతంతో చేసిందే. అలాంటి వాళ్ళని అది ఏ మతం వాడైనా కానీ అరెస్ట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు అది దొంగతనానికి వచ్చి చంపారు కానీ ఇంకోటి కాదని చెప్పి కేసు క్లోజ్ చేయించాడు. ఇది ముస్లింలకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన కానుక. ఇది అక్కడ ఇమాము విషయంలో జరిగింది, రేపు మీ విషయంలో జరగదని గ్యారంటీ ఏంటి? గరగపర్రులో దళితుల్ని వెలేసిన మాట్లాడిన చంద్రబాబు నాయుడు రేపు మిమ్మల్ని వెలేస్తే మాట్లాడతాడని గ్యారంటీ ఏంటి? అక్కడ గరగపర్రులో క్రైస్తవుల పేరు చెప్పి పరిహారాన్ని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు రేపు క్రైస్తవులుగా మీకు సపోర్ట్ చేయడని, మీకు సపోర్ట్ చేస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? దయచేసి ఈ 3 వర్గాలు గమనించాలి. ఆదినారాయణ రెడ్డి అనే మంత్రి అన్నాడు, ఎస్సీలు అసలు ఎవరో శుభ్రంగా ఉండరు, సరైన బట్టలు వేసుకోరని చెప్పి. అయినా అతను ఒక్క మాట అనలేదు చంద్రబాబు నాయుడు. చింతమనేని ప్రభాకర్ అన్నాడు, దళితులందరూ ఏదో కొంచెం బూతులు కూడా మాట్లాడాడు అతను. అయినా కూడా అతను ఒక్క మాట కూడా అనకుండా మళ్ళీ అతనికి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. అంటే దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి కొమ్ము కాస్తాడు చంద్రబాబు నాయుడు. పేదలందరికీ ఎవరు వ్యతిరేకంగా ఉంటారు, ఎవరు కబ్జాదారులు, ఎవరు నేరాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని గద్దె దించి పేదలకి సపోర్ట్ గా ఉండే కుటుంబమైన వైఎస్ఆర్ ఫ్యామిలీకి మనం ఇప్పుడు అవకాశం ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం ద్వారా ఆయన పేద, బడుగు, బలహీన వర్గాలకి చేస్తానన్న మంచి పనులు చేయించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మనం ఇమీడియట్ గా ఇప్పుడైతే ఖచ్చితంగా అతన్ని ఇంటికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద మాత్రమే వేసి, మీరు ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నారా, మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి విపరీతంగా డబ్బులు ఇవ్వచ్చు. మీరు దళితులుగా ఉన్నారా, మీకు ఏమైనా పదవులు ఆశ చూపించవచ్చు. మీరు ముస్లింలుగా ఉంటే మీకు మసీదులు కట్టిస్తామనొచ్చు. మీరు ఎక్కడ ప్రలోభానికి లోనవ్వకండి. ఇప్పుడు వాళ్ళు మీకు చర్చ్ కట్టించేస్తారు. అతను మళ్ళీ సీఎం అయితే, చంద్రబాబు నాయుడు సీఎం అయితే వాళ్ళే వచ్చి మీ చర్చ్ పగల కొడతారు. ఇప్పుడు మీకు ఒక పదవి ఇస్తానంటారు దళితులకి అతను పదవి ఇస్తానని చెప్పి అతను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ అదే దళితుల మీద దాడులు చేపిస్తాడు, అదే దళితులను బూతులు తిట్టిస్తాడు. మీరు ఒకవేళ ముస్లింలుగా ఉంటే మీకు ఒక మసీదు కట్టిస్తానొచ్చు, కానీ అదే మసీదులో ఉన్న ఇమాముల్ని మళ్ళీ చంపిస్తారు. ఆయన కేసులు కూడా పెట్టాడు. అలాంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీకు వేలకు వేల రూపాయలు తీసుకొచ్చేస్తారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకోవద్దు. మన భావితరాలు బాగుండాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలి. ఒక్క అవకాశం మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం. ఆయన పరిపాలన ఏంటో, వాళ్ళ నాన్నగారి పరిపాలన చూసి ఇప్పటికి ఇంకా ఆ పరిపాలనే, అసలు ఒక ముఖ్యమంత్రి పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది. ఆయన తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
నాకు తెలిసి రాబోయే 30-40 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటాడని మహాసేనగా మాకు అనిపిస్తుంది.